బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అనేక సేవా కార్యక్రమాలతో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. రాజమండ్రి జనసేన సిటీ కార్యాలయంలో జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ జనసేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్లు, బైకులతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రిలో చాలా ఘనంగా జరిగాయి. రాజమండ్రి జనసేన ఇన్ఛార్జి ఏదైతే అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఈ రోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వార్డులో కూడా ఈ జెండా వందన కార్యక్రమాలు, జనసేన పార్టీ జెండా వందన కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఉదయం కూడా ఇక్కడ భవన కార్మికులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. చెప్పండి, ఏ విధంగా మీరు ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 13వ దినోత్సవ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? మొత్తం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? మార్చి 14 అనగానే మాకు చాలా పండగ రోజు, చాలా గర్వించదగ్గ రోజు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని రాష్ట్ర స్థాయి నుంచి భారతదేశ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి అయినా ఈ రోజు రాజకీయ పార్టీలు అన్నట్లుగా 100% స్ట్రైక్ ఉన్న ఏకైక పార్టీ ఏదో అంటే జనసేన పార్టీ. ఈ రోజు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం భవన కార్మికులకి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి ముఖ్య కూడలైన దేవీ చౌక్ ఆవరణలో. అదే విధంగా ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయం రాజమండ్రి సిటీలో జెండా ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అంతేకాకుండా వివిధ వార్డుల్లో సుమారు 20 వార్డుల్లో జెండా ఆవిష్కరణ చేయడం, అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన కూడల్లో కేక్ కటింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రక్తదానం. సుమారు 100-150 మందితోటి పార్టీ ఆఫీసులో ఉదయం 11 గంటల నుంచి రక్తదాన శిబిరం కూడా మొదలవుతుంది. అలా కాకుండా ఆయనకి ఎంతో ఇష్టమైన పర్యావరణం, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట కూడా మొక్కలు ఉండాలనే ఉద్దేశంతో ఆ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందండి. నిజంగా ఇది చాలా మాకు గర్వపడుతున్నాం, చాలా ఆనందంగా కూడా ఉంది ఈ పార్టీలో ఉన్నందుకు. చాలా ఒక వీర మహిళగా ఎట్లాగా ఈ రోజు 13వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది? ఈ 13 ఏళ్ళు ఎలా సాగింది? చాలా గ్రాండ్ గా జరుగుతుందండి. మన పార్టీ ఆఫీసులో ఇంత ఘనంగా మనం 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ముందుగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా, వీర మహిళలకి, జనసేన నాయకులకి, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంత ఘనంగా మనం నిర్వర్తించుకుంటున్నామంటే ఈ రోజుని ఇదంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారి వల్లనే. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్గా ఆయన యొక్క చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా మెచ్చుకుంటున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎన్నో ఓటములు, పర్సనల్ గా ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొని 2024లో ఆయన ఎంతో ఘనంగా 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించారు. ఇది ఇక్కడ వీర మహిళలు పాల్గొన్నది. చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ అధ్యక్షులు ఒక పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు, ఎలా చూడాలి? అంటే ఒక గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం కానీ, తాగునీటి కల్పించడం కానీ ఇలాంటి చర్యలు చేస్తారు, ఎట్లా చూడాలి? ఖచ్చితంగా అండి. మన్యం ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడినటువంటి తీరు యావత్ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అయింది. ఎందుకంటే మనకి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంత లోతైనటువంటి మన్యం ప్రాంతాలకి ఎవరు కూడా రోడ్లు వేయించలేదు, రోడ్ల సదుపాయం లేదు. ఇప్పటికీ డోలీల్లో తిరుగుతున్నటువంటి వారిని చూసి చెలించిపోయి పవన్ కళ్యాణ్ గారు వారందరికీ కూడా రోడ్లు వేయించడం జరిగింది. చిన్న చిన్న కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, బ్లాంకెట్స్ కావచ్చు, అలాగే మిగిలిన అన్ని సదుపాయాలు కూడా, అంటే ఫుడ్ కు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కూడా పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా అనొచ్చో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అయితే వాళ్ళందరూ కూడా ఒక దేవుడు లాగా చూడడం జరుగుతా ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెప్పండి, ఎట్లాగా ఇవాళ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి, ఎలాంటి సేవా కార్యక్రమాలు పార్టీ నిర్వహిస్తుంది? అంటే అన్ని గ్రామాల్లో కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, మీరు ఎట్లా? 2014 నుంచి ఈ రోజు వరకు పార్టీ ఆఫీస్ లో గానీ, వివిధ ప్రాంతాల్లో గానీ ఎప్పుడు జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగేది. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేది
మనం ఒక పార్టీని ఒక చోట మనందరిని పిలిచి అక్కడే చేయకుండా గ్రామాల్లో, సిటీల్లో, పల్లెటూరులో, మండలాల్లో అన్ని చోట్ల చేయమని పిలిపించారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఆలోచన ఉందో తెలుసండి. ఎప్పుడు కూడా ప్రజల వద్దకు మనం వెళ్ళాలి కానీ ప్రజలు మన వద్దకు రాకూడదు అనే వ్యక్తి. ఈ రోజు అంతేకాకుండా మా రాజమండ్రి నియోజకవర్గంలో అనుసూచిత జాతి ఆధ్వర్యంలో రక్త శిబిరాలు, అలాగే ఫుడ్ పంపిణీ, మొక్కల పంపిణీ, వివిధ చోట్ల జెండా ఆవిష్కరణ, ఎన్నో రకాల పని జరుగుతాయి. దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇక్కడ రాజమండ్రి సిటీలోని జనసేన ఇన్ఛార్జి అతి సత్యనారాయణ ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అలాగా వాడవాడల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వాడవాడలో కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా కొనసాగుతున్నాయి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, రాజమండ్రి సిటీ నుంచి.